ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాను. ఒకటేయండి డ్రెస్ ఇప్పియాలి వద్దని. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కి ఒక్కొక్క డ్రెస్, ఇది ఒక్కొక్క సబ్స్క్రైబ్ కి ఒక్కొక్క డ్రెస్. నా జుట్టు ప్రాబ్లమా నీ జుట్టు ప్రాబ్లమా? నీ బుర్ర ప్రాబ్లం ఏంది? ర్యాపిడో బాగా క్యాన్సల్ సార్. హాయ్ గైస్, హాయ్ ఫ్రెండ్స్. నేను చేస్తుంది ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటా, ఇట్లా కొత్త పనులు చేసుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా. అదంటే ఇదంటే అదంటే ఇదంటే ఇట్లా చేసుకుంటా. బిడ్డ అంతా ఆమె చేస్తుంది, తొక్కు బాగా చేస్తుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అలా ఉంటుంది మా ఇంటి రామాయణం. ఓవరాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవరాక్షన్. స్టోర్ లో ఏసీ పాడైపోయింది, సో స్టోర్ కి కొత్త ఏసీ కావాలి. నాకేం ఇప్పిస్తావో చెప్తే వస్తలే. నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమి ఇచ్చాడు గాయ్స్? అదంటే అన్ని బట్టలు ఉన్నాయి కదా, అమ్మాయిలకు బట్టలు ఎప్పుడైనా సరిపోతాయా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాను. ఒక బట్ట కూడా లేదు అంటే నా బట్టల సెల్ఫ్ చూపించి నీ బట్టల సెల్ఫ్ చూపిస్తే ఇంకేం బట్టలు లేవు, నేను ఏం వేసుకోవాలి? బట్టలు లేవా? చూద్దాం ఈమె బట్టలు ఎన్ని లేవో ఏం కథనో చూద్దాం. ఇవి శారీలు. ఏంటి శారీలు, చీరలు 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 చీరలమ్మా చీరలు. ఇవి ఏమో ఏమో మనకు తెలియదు ఇవన్నీ. దీనికి రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు ఇప్పిమంటే ఇవన్నీ చూపిస్తున్నాడు. వేసుకొని బట్టలు లేవంటే అది చూపిస్తున్నాను. ఇది ఇప్పిమంటే కాదు, ఇప్పిమంటే ఇప్పిస్తా. వేసుకొని ఇట్లేదు నా బట్టలు చూపినా. 2 టీ షర్ట్లు, 2 ప్యాంట్. ఇప్పుడు 2 లేకుండా ఒక్కటి ఎక్కువ ఉన్నా మిగతా తీసి బయట పడేస్తా. లేవంటారు. ఇప్పుడు ఏం వేసుకోవాలి చెప్పు. వేసుకో, హ్యాపీ మస్తు ఉండవు. అది స్లీవ్లెస్. చీర కట్టుకో, చీర కట్టుకో బెస్ట్. డ్రెస్సులు అన్ని వేసుకోవడం కన్నా పిచ్చండి ఇది. డ్రెస్సులు లేవంట, ఇంటికి పోదాం. కబోర్డ్ నిండా డ్రెస్సులే. కబోర్డ్ లో ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఇవి సరిపోతాయి ఎవరికైనా? మళ్ళీ ఇక్కడ దుప్పట్లు పెట్టాడు, డ్రెస్సులు పెట్టుకుని లేకుండా. వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళు ఎల్లు చూపిస్తే, ఇప్పుడు ఇది ఇల్లు అయితే మేము ఇక్కడ రెండుకుంటున్నాం కానీ బెడ్రూమ్ అంత ఉంటది, మేము డ్రెస్సింగ్ రూమ్. బట్టలు అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లేవు కదా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు నీ బట్టలు ఉంటే రోజుకో ఒకటి వేసుకొని రోజుకో ఊరు తిరుగుతుంది. తిరిగేటోంది ఊరు అంటే ఆ ట్రిప్ ఈ ట్రిప్ అంతా రోజు ఒకటి వేసుకుంటుంది. నాకు చూపిస్తే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హ్యాండ్సమ్ బాయ్. ఇదంతా బిగ్ గైస్, బిగ్. అయ్యి బాబాయ్, ఆపే బాబాయ్. బయటికి వెళ్ళాలి, మేము రెడీ అవ్వట్లేదు. నిశ్చిత్ గర్ల్స్ రెడీ కావాలంటే గర్ల్స్ రెడీ కావాలి, బాయ్స్ రెడీ కావాలంటే బాయ్ కు నా వెహికల్ రెడీ చేస్తా. డ్రెస్ ఇప్పియమని మీరైనా చెప్పండి. ఒకటేయండి డ్రెస్ ఇప్పియాలి వద్దని. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కి ఒక్కొక్క డ్రెస్, ఇది ఒక్కొక్క సబ్స్క్రైబ్ కి ఒక్కొక్క డ్రెస్. సబ్స్క్రైబ్ అనడం కూడా రావట్లేదు అసలు. ఫస్ట్ అదేంటి చెప్పదు, ఏంటది ఏంటది ఏంటది? సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్ గాయ్స్. సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు డ్రెస్ ఇప్పిస్తాడంట. ప్లీజ్ డ్రెస్సులు ఇప్పిస్తాను. జల్గా బ్లాక్ లేదంట, బ్లాక్ షర్ట్ ఇప్పియాలంటే. ఎండకు బ్లాక్ వేసుకుంటే ఒళ్ళంతా మాడిపోతుంది. అంటే ఇప్పుడు నేను వేసుకున్నా నేను మాడిపోవాలనా? నేను కార్లో తిరుగుతా కదా, నేను బయట తిరుగుతా కదా. నువ్వు ఎట్లా బయట తిరుగుతావు? నువ్వు బయట తొబ్బుతావు కార్ని. నన్ను కార్లో కూర్చోబెట్టి నీకోసం ఇది మ్యాచింగ్ కావడానికి అంతే. షర్ట్ మ్యాచ్పోయిన అంగి ఇలానే చేస్తాడు గైస్. నన్ను రెడీ అవ్వనివాడు. కాటి కూడా
రాకుండా వెళ్ళిపో. ఇది నా డ్రెస్. యాందిరయ్యా యాం చేస్తున్నా సార్ ఏ ఫ్లోర్ లో కార్ పెట్టడం కూడా మర్చిపోయాడు. మర్చిపోయా, అందుకే మళ్ళీ కిందికి పోయి చూసుకుని వచ్చిన. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? అదే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? దగ్గొస్తుంది ఏమంటుంటా. ప్రతి ఒక్కరు చూసి తీసుకుంటావా అని అడిగితే, అంటే ప్రతి ఒక్కరు చూస్తున్నావు కదా, నచ్చిందేమో తీసుకుంటావా అని అడుగుతావు, నువ్వేమంటున్నావు? అది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పి నువ్వే తీసుకో. నచ్చింది నచ్చలే అనే కదా చెప్తావు. ఏమో మరి అన్ని నీకు నచ్చాలంటే ఏముండాలో నాకు అదే అర్థమైతలే. కానీ మరి నువ్వేం నచ్చావంటావు? సంథింగ్ స్పెషల్ కదా నేను. ఇది కట్టు. ఏం పని అట్లే గాయస్. ఏం కొనిపించట్లే అని అనకూడదు. తీసుకో అంటున్నా, అది నాకు నచ్చట్లేదు, ఇది నాకు నచ్చట్లే అని చెప్పి మర్చిపోయా. నేను ఏసీ కొన్నికి వస్తే ఈమె బట్టల షాప్ ఆ షాప్ లో చెప్తున్నా, పనే మర్చిపోయినా. చల్ నడు ఫస్ట్ ఏమైనా ఆపలేము మీడ, ఇక్కడ మనం ఆపలేము. మొత్తం బాగుంది. తీసుకో. ఇది నాకు ఇది నిషిద్ధ. రోజు వాషింగ్ లో కూర్చొని ఇప్పుడేమో ఏం కొనాలని చెప్పి చూస్తుంది, ఇంటికి పోయినాక ఎక్కడ పెట్టాలని చెప్పి చూస్తుంది. ఇది వ్యాపారం. ఇంకా ఇది కావాలా? ఆ రెండిట్లో ఏది బాగుందో చెప్పు. రెండిట్లో నువ్వే కావాలి. లెఫ్ట్ లో నా జుట్టు బీకాడు, ఇలా చేస్తున్నాడు చూడండి. ఏమనిపిలే, జస్ట్ ఇప్పుడు చూడు. నిమిషి ఏందో ఒక్క ఎంట్రీగా నాకు నా ఎంట్రీకి ఒకటినా నాకు భద్రమే. అంటే నా జుట్టు ప్రాబ్లమా నీ జుట్టు ప్రాబ్లమా? నీ బుర్ర ప్రాబ్లం. నువ్వు ఎందుకు కొనుక్కోలే అక్కడ? రేట్స్ బాలే, ఇంకొకటి స్టాక్ లేవు. రేట్స్ బాలే కాదు, ఈయన ఎందుకు కొనలేదు తెలుసా? నీకు ఇప్పుడు ఆకలిస్తుందంట, డ్రింక్ కావాలంటే ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం. ఇందాక తిన్నాడు, జస్ట్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. తిన్నావా లేదా? చికెన్ మటన్ తినడానికి వచ్చావా? షాపింగ్ గ్యాప్ లో ఎనర్జీ కోసం ఆ స్టవ్ ఇప్పిస్తున్నావు కదా. ఇప్పకపోతే ఇంటికి రాక మీ ఇంటికి వెళ్ళిపో. నేను మా ఇంటికి ఎందుకు వెళ్తే నిన్నే మీ ఇంటికి పంపిస్తా. ఏంది మేడం రేపడే బాగా క్యాన్సల్ మేము ఫైనల్ గా ఏసీ కోసం వచ్చేసరికి కరెంట్ లేదంట. ఇట్లుంటది అది వచ్చింది. తీసుకున్నావా? ఇచ్చే ఏమైంది? ఏం కావాలో రేపట్టు పోసుకొని ఉంది. యూజువల్ చెప్పాగా, షాపింగ్ అంటే వాన ఖచ్చితంగా పడుతుందని పడుతుంది. వర్షము మేము సరిపోయింది. ఇప్పుడు నిషిత్ ముఖం చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఏసీ వచ్చేసింది అనమాట ఫైనల్ గా. షాపింగ్ ఉంటుంది, ఇట్లా వాన పడుతూనే ఉంటుంది. ఇంకా ఏం అర్థం కాదు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.